అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి. మటన్ మంది చేయబోతున్నానండి. ఈ మటన్ మంది ఎన్ని రకాలో చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక రకం చూడండి. దీనికి ఏమేమి కావాలో మనం ఫస్ట్ చెప్తాను చూడండి. మనకు మటన్ తీసుకున్నాం కదా, మటన్ వచ్చేసి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉండాలన్నమాట. ఇది వచ్చేసి సుమారు 1 కేజీ ముక్క ఉంటుందండి. ఒకటే ముక్క, ఇది ఒక 1/4 కేజీ ఉంటుంది. ఇది వచ్చేసి అని ఈ బర్రెంకాయ కుక్క వెతికేసింది అనుకోవద్దండి. మా వదిన వాళ్ళ అత్త వెతికేసింది. మా వదిన వాళ్ళ అత్త పంపించింది అనమాట మటను మా వీడికి, వాళ్ళ కోడలికి. ఈ బర్రెంకలకి మాంసమే లేకుండా మట పెరక తినేసింది అనుకుంటా, అటు పంపించింది. ఇంకా దాంట్లో ఒక ముక్క వేస్తే సరిపోతుందని నేను ఎందుకు పడేయడం వేస్ట్ అని నేను లేస్తాను అనమాట. అది సంగతి. అని మనకు మటన్ తీసుకున్నాం కదా, ఈ మాదిరిగా వచ్చేసి ఇది బిర్యానీ ఆకు 2 తీసుకొని దాన్ని తుంచిపెట్టాను అనమాట. ఈ ఆలుగడ్డలు 4, జీలకర్ర, ఈ మిరియాలు, లవంగము, ఇది వచ్చి సోంపు, ఇది వచ్చేసి ఇది అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇవి మనకు కావాలా. ప్రస్తుతానికి ఇవి కావాలన్నమాట. ఆయన వచ్చేసి ఎర్రగడ్డలు ఇట్లా పొడుగు కోసి పెట్టుకోవాలన్నమాట. ఈ క్యారెట్లు కూడా ఇట్లా పొడుగు కోసి పెట్టుకోవాలా. ఇవి వచ్చేసి ఒట్టి ద్రాక్ష కడిగేసి నానబెట్టి పెట్టాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ కెసరాత్ అంటారు దీంటిని. ఈ పప్పులు ఏంటో నాకు తెలీదు దీంటి పేరు. చూడండి, బాదం పప్పుల మాదిరి బాదం పప్పులు కట్ చేసి అట్టుంటాయి. కాకపోతే బాదం పప్పు టేస్ట్ ఉండవు. ఇవి కొంచెం వేరేగా ఉంటాయి దీని టేస్టు. అది ఇప్పుడు మనము ఫస్ట్ ఈ క్యారెట్లు వేయించుకుందాం అనమాట పొయ్యి మీద. చూడండి, పొయ్యి మీద మనం దవర పెట్టుకున్నాం కదా, ఈ దవరలో నెయ్యి వేసుకుందాము. ఇది సెవెన్ అంటారు దీన్ని. చూడండి, 1 గంట వేస్తానా. నూనె వేయకుండా సరిపోతుంది. అదే నెయ్యి. ఇది నెయ్యి పాడా, వీళ్ళు నెయ్యి అంటారు దీన్ని, అంతే. ఈ మాదిరి వేసేసుకున్నాం కదా మనము. దీంట్లో క్యారెట్ కూడా వేసుకుందామండి. క్యారెట్ ఏగనిద్దాము. చూడండి, ఉచ్చి పచ్చి వేగినాయండి క్యారెట్. ఇవి గిన్నెకి తీసేసుకుందాము. ఉచ్చి పచ్చి వేగితే చాలు, మళ్ళీ ఎర్రగా ఎక్కువ వేయకూడదు. మనం క్యారెట్ ఏం చేసుకున్నాం కదండి, ఎర్రగడ్డలు కూడా వేస్తాం అన్నమాట. ఎర్రగడ్డలు కొంచెము వేగల వేగని. ఈ స్టీల్ ఎక్కువ సెవెన్ వచ్చుంటాయి. ఈ చెక్కవి నాకు అలవాట్లే, చెక్క గంటలు. వేగిన తర్వాత మళ్ళీ తీసేద్దామండి. చూడండి, ఎర్రగడ్డలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా. దీంట్లోకి వచ్చేసి ఇది వేద్దాము, ఒట్టి ద్రాక్ష వేద్దాము. ఇవి ఉన్నాయి కదా, ఇవి పప్పులు. ఇవి మనము నూనె వేసుకోకుండా పక్కన వేరే పెనుములో వేపుకుందాము. ఎందుకంటే ఇవన్నీ నూనెలో వేగుతున్నాయి కదా, మళ్ళీ ఇవి కూడా నూనెలో వేగితే కొంచెము బాగా నీట్గా కనిపించనమాట. ఎందుకంటే ఇవి పలుకులు పతలాగా పలుకులు ఉంటాయి. ఆ నూనెలోనే సగం విరిగిపోతాయి, మళ్ళీ తీసినప్పుడు సగం విరిగిపోతాయి, అట్లా అంతా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి పక్కన వేపుకుందాం. చూడండి, ద్రాక్ష కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి వేసేసుకుందాం మసాలా దినుసులు అన్నీ.
ఇప్పుడు దీనికి వచ్చేసి మనం చెక్కగంట వాడుకుందాం. ఎందుకంటే అంతే వేగిపోయినాయండి, నూనె ఎక్కువ వేగిపోయింది అనమాట. మటన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఈ చెక్కగంట ఎందుకల్లా పెడతానంటే దీన్ని, ఇది సరిపోదన్నమాట. ఇది దవర ఎడల్పు లేదు కదా, అందుకని చెప్పేసి దీంతో కళ్ళు పెడతానమాట. మామూలుగా అయితే నాకు ఈ గంటలు అలవాటు ఉండదు. అది మా ఇంట్లో దవరాలు అన్నీ ఇంత ఉన్నాయి, దీనికన్నా చిన్నవి ఉన్నాయి. మళ్ళీ ఒక 8 సేర్లు ఉడికే దవరాలు, 3 సేర్లు ఉడికే దవరాలు, 2 సేర్లు ఉడికే దవరాలు అట్టున్నాయి. ఈరోజు ఇంట్లోకి మాత్రమే కాబట్టి చిన్న దవరలు చేస్తాను అనమాట. ఎడల్పు దవర ఉంటే కానీ బాగుండు. అది ఇంతే అండి. ఇంక దీన్ని కొంచెం ఏగనిచ్చేసి వేడి నీళ్ళు కాబెట్టుకొని వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకుందాము. ఈ మటన్ చేసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొచ్చు ఉంటుంది, చిన్నప్పుడు విషయం. ఏంటంటే చిన్నప్పుడు ఆదివారం మా ఊర్లో ఏటలు కోసేవాళ్ళు అనమాట. అని ఇంకా మనము నలుగురిలో ఒకరు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకే పడుతుంటాయి అన్నీ. గోడేట చంపేటి పనులన్నీ వాళ్ళకే పడుతుంటాయి అనమాట. అది ఇంకా మా అమ్మ వచ్చేసి ఆడ రామకృష్ణ మామ వాళ్ళ ఇంటికాడికి పోయేసి వాళ్ళు ఏటలకు వస్తుంటారు కదా, మాంసం ఎత్తుకురా 1 కేజీ అని చెప్పింది. రోజు నేను టిఫిన్ ఎత్తుకుపోతాను, టీల్ టిఫిన్. గోడేట చంపేటి పనులన్నీ వాళ్ళకే పడుతుంటాయి అనమాట. అది ఇంకా మా అమ్మ వచ్చేసి ఆడ రామకృష్ణ మామ వాళ్ళ ఇంటికాడికి పోయేసి వాళ్ళు ఏటలకు వస్తుంటారు కదా, మాంసం ఎత్తుకురా 1 కేజీ అని చెప్పింది. రోజు నేను టిఫిన్ ఎత్తుకుపోతాను, టీల్ టిఫిన్. ఆ రోజు ఎత్తపోలే అనమాట. ఎత్తకపోకుండా పోయినానా, ఏదో ఆటల మీద పడి ఆడుకుంటా మళ్ళీ వాళ్ళు ఒక కవర్లో వేయించినారు, నల్ల కవర్లో వేయిస్తే అది ఎత్తుకొని వచ్చాను. నేను ఎగమల్లు కొనే కుక్క వెనక పక్క బొక్క పడేసి మటక తినేసింది. రాంగ అసలుకి బరువే లేదు, ఇంకా కీసు అది కవరు చూచే మాంసం అంతా మా కుక్క తినేసింది. ఇంటికి పోతే నాకు బండి చూడు తినడం అయితే తెలుసు, 4 గిన్నెలు ఏదట్టు చేసేది తెలీదా. కానీ ఇంకా మా అమ్మ చూసుకో, పండగ నాకు అటు జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అట్ట కుక్కలు తినేటివన్నీ చెప్తాను. కుక్కలు తినే మ్యాటర్లన్నీ ఒక్కొక్క రోజు ఒకటి చెప్తాను అనమాట. చూడండి అది. ఇంకా దీన్ని మనము కొంచెంసేపు ఏగనిచ్చిన తర్వాత ఉడికినీళ్ళు వేసుకుందాము మటన్లో. చూడండి, మటన్ ఈ మాదిరిగా ఆవటిల్లింది కదా, ఒక రవ్వ ఆవటిల్లిన తర్వాత ఉడికినీళ్ళు వేసేసుకుందాం. ఉడికినీళ్ళు వేస్తే తొందరగా ఉడికిపోతుందండి. ఈ సల్లీలు నీళ్ళు వేడెక్కి లోపల అదెటైనా ఒక రవ్వ తేడా వస్తుంది. మంట ఎక్కువ పెట్టేసాక మటన్ ఉడకాలి కదా. నీళ్ళు మొత్తం వేసేసానండి. నిమ్మకాయ కూడా ఒకటి వేసుకుందాం. ఇట్లా పెద్ద ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు అట్లా నిమ్మకాయ వేసుకుంటేనే బాగుంటుంది. మచ్చిపూస అన్నంలో కానీ, కెప్సాలో కానీ, ఇట్లా మంది అన్నాలలో కానీ ఈ నిమ్మకాయ ఉంటేనే బాగుంటుందండి. ఒకటి నిమ్మకాయ. దీన్ని ఉడకనిచ్చేద్దాము. ఉడికిన తర్వాత మళ్ళీ దీంతో పని. చూడండి, మనం మటన్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఈ పప్పులు వేపుకుందాము పెనుములు వేసేసి. చూడండి, ముందుగానే ఇరిగిపోయినాయి అన్నీ మాదిరిగా. ఇంకే మంట అసలు సన్న మంట పెట్టేసి అనమాట. దీనిపైన వేగించుకుందాము. ఇవి వేపుకొని పక్కన వేసుకుందాము.
చూడండి ఈ మాదిరి వేపుకున్నాం అనమాట. దూరగా ఎగినాయి చాలు. ఈ మాదిరిగా మరీ ఎర్రగా ఎగితే కూడా సేదొచ్చాయి. ఈ మాదిరి సరిపోతాయి. చూడండి ఈరోజు నేను మాంసం తిన్నమాట. అందుకని చెప్పేసి నేను తిన్ను. ఈరోజు మా అరబ్బీ అన్న కూడా తినడు. అంటే రోజు మాంసం అన్నం తినడనమాట, మటన్ అన్నము. ఆయనకు డైట్. అందుకని చెప్పేసి ఆయన కోసము నా కోసము తెల్లన్నం చేసిన అనమాట. మా అన్నకు చికెను దాంట్లో పెట్టిన కరెంటు పొయ్యిలో, ఇంకా తెల్లన్నము నాకు మా అన్నకు అనమాట. ఇది చూడండి. ఈ మటన్ అన్నం వచ్చేసి పిల్లలకు, ఇంకొక నాతో పాటు పనిచేసే ఆమెకి, మా వదినికి, అందరికీ మటన్ అన్నము. నేను వచ్చేసి కోయిటాకు తాలింపు వేసుకుంటున్నాను నా కోసము తెల్లన్నము, ఇంకా వీళ్ళ కోసం మటన్ అనమాట. అది ఇంకా సరిపోయినాయండి. ఇంకా దించేసిన ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. చూడండి మటన్ ఉడుకుతుంది కదా, మనం అప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. ఉప్పు కొంచెంసేపు ఉడికింది కాబట్టి మటను ఒకటి వేసినాను, కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాం. ఎర్రగడ్డలు కొన్ని వేసుకుందాం, ఎందుకంటే దాంట్లోకి బాగా రసం అంతా దిగి కలర్ వచ్చేది, రుచి కూడా బాగుంటుంది అనమాట. నీళ్ళల్లోకి కొన్ని మాత్రం పక్కన పెట్టుకున్నాము. ఉడకనిద్దామండి. చూడండి కోయిటాకు ఇంతకన్నా మంచి తిండి ఏముంటుంది చెప్పండి. చూడండి మటన్ ఉడికిపోయిందండి. దీన్ని పక్కకి తీసేసి పెట్టుకుందాము మటన్ని. ఆ ఉప్పు ఆ మసాలా అంతా బాగా పట్టింటుంది దీనికి, ఎందుకంటే నీళ్ళు ఎగిరిపోయిందా ఉడకబెట్టినా అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఎగస్ట్రా నీళ్ళు వేసుకుందాము దవరలోకి. చూడండి నేను ఎగస్ట్రా నీళ్ళు వేసానండి దీంట్లో, ఎసురులో సరిపోయేమైనా. ఇప్పుడు ఈ ఎసురు కూడా ఉడుకుతుంది కదా, ఈ బియ్యం వేసేసుకుందాము నానబెట్టి పెట్టేటివి. ఈ సుమారుగా 3-4 గంటలు నానినాయండి. లేచా నేను బియ్యం కడిగేసి పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే నానితేనే బాగుంటుంది అన్నము మెత్తగా. దీంట్లో ఉప్పు వేయనండి, సరిపోతుంది. మనము మటన్లోకి అంతా బాగా పీల్చుకుని ఉంటుంది అనమాట ఉప్పు. ఇంకా అన్నంలో తక్కువ ఉన్నా కూడా ఏం కాదు ఉప్పు. అన్నంలో మటన్లో ఎక్కువ ఉప్పు ఉంటే మళ్ళీ తినలేం, ఎగస్ట్ అయిపోతుంది. అందుకు చూడండి మనకు అన్నం అయితే ఉంటుంది కదా, అంతలోకి మనము దీంట్లో గిన్నెలోకి మసాలా రెడీ చేసి పెట్టుకుందాము మాంసానికి. చూడండి ఒక రవ్వ ధనియాల పొడి వేస్తున్నా, ఒక రవ్వ. ఇది వచ్చేసి మటన్ మసాలా అండి. ఇక్కడ అరబిక్ వాళ్ళది ఇది ఒక రవ్వ వేస్తున్నా. 1 టీ స్పూన్ కూడా ఉండదండి, ఇంకా తక్కువే ఉంటుంది, అంత తక్కువ వేస్తాను అనమాట. మిరియాల పొడి కూడా 1 రవ్వ మిరియాల పొడి అండి. ఇది వేసుకుందాము జాతర బెర్రీ. ఇది వచ్చేసి మాజూన్ తుమాత అండి, టమోటా పేస్టు 1 రవ్వ వేద్దాం. 1 చెంచా కూడా ఉండదు, ఇది అంత తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి జైతున్ నూనె, ఆలివ్ ఆయిల్ 1 రవ్వ వేసిన అనమాట. నిమ్మకాయ రసం కూడా వేసుకున్నామండి.
రవ్వ అట్లా. ఉప్పు కూడా వేసుకుందాం. చూడండి ఉప్పు నేను ఓపెన్ కూడా చేయలేదు అనమాట. ఓపెన్ చేయకుండా కూడా పడుతుంది అక్కడక్కడ రాలి, అది మాత్రమే వచ్చే ఉప్పు. చూడండి చూడండి అన్నీ వేసేసినాం కదా మనము. ఇంకా మసాలా ఇట్లా కలిపేసుకుందాం అనమాట ఈ మాదిరిగా. ఇది ఎగస్ట్రా టేస్ట్ కోసం అండి అంతే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది దీంట్లో మసాలాలు కూడా వేసుకోకుండా అట్లనే ఇంకా ఇప్పుడు అన్నం బియ్యం వేసారు కదా, బియ్యం మీద పెట్టేస్తారనమాట. ఇది ఎగస్ట్రా టేస్ట్ కోసం అంతే. ఎప్పుడైనా కావాలి అట్లా చేయాలంటే కన్నా మామూలుగా అట్లనే చేద్దాం ఒక రోజు ఎప్పుడన్నా. అది మాటలు నోరు తిరగక సరిగా పొరపాటు మాట్లాడి క్షమించండి. చూడండి మసాలా పూసేసినాం దీంట్లో కరెంట్ పొయ్యిలో పెడదాము. ఒక్క రవ్వ గట్టి పెడదానికి అంతే. కానీ ఇట్లా జిడ్డు మాదిరి లేకుండా ఒక్క రవ్వ గట్టి పడుతుంది అంతే. అంతకు మాత్రమే పెడదాము కరెంట్ పొయ్యిలో. చూడండి మనం అందులోకి అన్నం చేసుకుందాము. కరెంట్ పొయ్యిలో మటన్ పెట్టేసినాం కదా, అన్నం చేసుకున్నాం. అందులోకి బియ్యం వేసేసినాం కదా, కింద చెమ్మ ఉండదండి, సరిపోతుంది. ఈ చెమ్మకి నేను మంట తగ్గించి పెట్టాను అనమాట ఈ మాదిరిగా. చూడండి మనం అన్నం కలబెట్టేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాము. ఈ క్యారెట్, ఇవి ఒట్టి ద్రాక్ష, ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాము. మటను మళ్ళీ తర్వాత టైం ఉంటే కన్నా దీంట్లోనే పెట్టచ్చండి. కరెంట్ పొయ్యిలో పెట్టిన తర్వాత టైం లేదనమాట ఇంకా ఆడికే. రోజు గవా చేర్చకన్నా ఎవరు కావట్దు. ఈరోజు లేటుగా చేసిన, ఇంకా చేయలేదని 4-5 సార్లు అడిగినారు ఇప్పటికే. చేసినావో లేదని. ఇట్లా పెట్టేస్తే మూత పెట్టేసుకుందాము కొంచెంసేపు. చూడండి గవ్వ ఉడుకుతుంది. గవ్వ దాంట్లో వేసేద్దాము, దల్లెల్లోకి వేసేద్దాము గవ్వ. చూడండి మనం అన్నీ వేసేసాం కదా, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇది పెట్టుకుందాము గిన్నె, గస్తీర్ గిన్నె. ఈ గిన్నెలోకి బొగ్గు వేసుకుందాం. బొగ్గు వేసేసి ఇట్లా పెట్టేసి ఉంది కదా, ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకుందాము బొగ్గుల పైన. అంతే అండి, పైకి వచ్చేస్తాను పొగ కూడా. చూడండి పొగ వచ్చేస్తాను పైకి. ఇట్లా పెట్టేస్తాను నేను పొగ రాకుండా. అన్నం అయిపోయిందనమాట. ఇంకా ఒక్క రవ్వ అట్లా ఇంకా ఆవటిలితే ఇంకా దించేసుకునేది అన్నము. అది చూడండి మొత్తానికి అన్నం రెడీ అయిపోయిందండి. మండి ఆ వాసన, ఒక పొగ వాసన వచ్చింది, బొల వచ్చింది. ఇది పక్క తీసేసి పెట్టుకున్నాము. చూడండి దీన్ని ఇట్లా కలుపుకుందాం అనమాట, కింది పైకి పైది కిందికి ఈ మాదిరిగా. సేమ్ మనకు మొత్తంలో హోటళ్ళల్లో ఉన్నట్టే ఉందండి వాసన. అది బలుంది అండి. దీన్ని ఇట్లా కలుపుకుందాం అనమాట, కింది పైకి పైది కిందికి ఈ మాదిరిగా. సేమ్ మనకు మొత్తంలో హోటళ్ళల్లో ఉన్నట్టే ఉందండి వాసన. అది బలుంది. ఇప్పుడు మనము గిన్నెలోకి పెట్టేసుకుందాము. చూడండి అన్నం ప్లేట్లోకి పెట్టేసాం కదా. ఈ మటన్ ఉంది కదా, మటన్ మనం కరెంట్ పొయ్యిలో పెట్టి ఒక్క అట్లా గట్టి పెట్టడానికి మాత్రమే అండి, ఊరిక పైన అంతే అనమాట. వేడి చేశాను, కాలిపోతుంది దేవుడా.
ఈ మాదిరి అండి పెట్టేసాం కదా, దీనికి మళ్ళీ ఎచ్చులు చేద్దాం అంత డెకరేషన్. చూడండి, మనము ఇది బుడమిరపకాయ ఉంది కదా, మొదలు పక్కన కోసి పెట్టేసిన అనమాట. మొదలు పక్కన కోసి పెట్టేసి లోపల గింజలు తీసి పెట్టేసిన. ఇది ఒక కూరగిన్నె మాదిరి పనుకొచ్చింది ఇప్పుడు మనకు. అట్లా పెట్టేసుకున్నాం కదా. ఇది ఊరగాయ నేనే చేశానండి ఇంట్లో. ఎవరన్నా ఊరగాయ పుల్లమాడికాయ చేస్తారు, నేను మామిడికాయ బాగా బెంగళూరుకాయ మాగిపోయింది అనమాట, దాన్ని జ్యూస్ చేసి మళ్ళీ ఊరగాయ మాదిరి చేశాను. అంటే పులుపు కోసం కాదు, తీయగా ఉండడానికి కోసం అనమాట అది. ఇది ఇట్లా అన్నంలోకి బాగుంటుంది తీయగా. ఇంకోటి కూడా ఏంటంటే, నేను అన్నము మనం పొగ వేస్తాం కదా, అన్నము ఆవిటి లేదానికి అప్పుడు నేను చక్కెర వేసేది మర్చిపోయానండి. ఒకరోజు చక్కెర కూడా వేయాలా, ఒక అర్ధ చెంచాడు, ఒక చెంచాడు అట్లా. అది చూడండి, ఈ మాదిరి కూరగిన్నెలు కూడా అవసరం ఉండదు. ఇట్లా తీసుకొని మళ్ళీ తినొచ్చు, మిరకాయ తినొచ్చు, కూరగిన్నె తినొచ్చు, ఊరగాయ తినొచ్చు. ఇది నేనే చేసిన ఇంట్లో. ఇప్పుడు ఈ కీరకాయలు పెట్టేసుకుందాము అక్కడక్కడ. ఇవి వేసుకున్నాం ఆకులు, బొద్దునూసు, కొత్తిమీర లాగే ఉంటుంది కానీ కొత్తిమీర కాదు, బొద్దునూసు ఇది. ఇట్లా ఇవి మనం వేయించుకున్నాం కదా పప్పులు, అవి కానీ నేను అన్నీ వేయలేదు, ఉన్నిచ్చాను కొన్ని సార్లే. చూడండి, మొత్తానికి మటన్ మంది రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, రెడీగా హోటల్లో కొనుకొచ్చుకొని తింటా చేసే వాళ్ళనే ఫాలో అవుతాండ్రు, సపోర్ట్ చేస్తాండ్రు అని చెప్పేసి, నేను వండితే కన్నా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను వండుతానండి. ఒకరు కూడా చూడడం లేదు, చూడండి ప్లీజ్ అండి. చూసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్.